విశాఖపట్నంలో మోంతా తుఫాను ఎఫెక్ట్ కాస్త తగ్గినప్పటికీ ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి అనేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి మోంతా తుఫాన్ నిన్న అర్ధరాత్రి తీరం దాటినప్పటికీ కూడా ఈ బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని చెప్పి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చెట్లను చూడొచ్చు. ఆ గాలి తీవ్రత ఏ విధంగా ఉందన్న విషయం మనకి అర్థమవుతుంది. అలాగే సముద్రం కూడా చాలా రఫ్గా ఉంది. గతంలో కంటే మామూలు సమయంలో కంటే మిగతా తుఫాన్ నేపథ్యంలోని పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే సముద్రంలోకి మత్స్యకారులు కూడా ఎవరు వెళ్ళవద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక 3 రోజుల పాటు సముద్రము ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మేము చెప్పే వరకు మరొక 3 రోజుల పాటు అది మత్స్యకారులు ఎవరు కూడా ఏటకి వెళ్ళొద్దని చెప్పారు. అలాగే ఈ ఆర్కే బీచ్తో పాటు మిగతా పర్యాటక ప్రాంతాలకు కూడా ఇంకా పర్యాటకులు ఎవరిని కూడా అనుమతించలేదు. ఇటు విశాఖ నగరంతో పాటు అటు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి కూడా పర్యాటకులు ఎవరు కూడా రావద్దని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇంకా విశాఖ నగర పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రూరల్ విషయానికి వచ్చేసరికి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రముఖమైన రిజర్వాయర్లన్నీ కూడా నిండు కొండలు తలపిస్తున్నాయి. గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇటు పెద్దేరు కానీ లేదంటే రైవాడ కానీ కోనం కానీ జలాశయాల నుంచి నీటిని కిందకి విడుదల చేయడంతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శారదా నది ఉధృతంగా ప్రవహించడంతో శారదా నది చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ నీట ములుగుతున్నాయి. దీంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాన్ ధాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు కూడా నీట ములగడం, ఈ భారీ గాలులకు పంట మునిగిపోవడంతో పాటు వంగిపోవడం కూడా జరిగింది. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని ఈ తుఫాను కలిగించింది. మరోవైపు గాజువాకలో గవరజాకీపాలెం పూర్తిగా నీట మునిగింది. నీట మునిగిన నిన్నటి నుంచి కూడా వాళ్ళంతా కూడా నీటిలోనే ఉన్నారు. అధికారులు ఎవరు కూడా రాలేదని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమని ఆదుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. అటు ఘాటీ రోడ్లో చింతపల్లి ఘాటీ కానీ లేదంటే పాడేరు అనకాపల్లి ఘాటీ కానీ లేదంటే అరకు ఘాటీ కానీ ఈ 3 ఘాటీలు కూడా రాకపోకలు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఘాటీ రోడ్ల మీద వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పాటు పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా రోడ్డుపైన పడడంతో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు ఇంకొక 2 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు సముద్రం కూడా